అనుకున్నట్టుగానే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. 2017లో దేశమంతా అబ్బరపడేలా జీఎస్టీ తీసుకొచ్చారు. తాము తెస్తున్న జీఎస్టీ దేశానికి రెండో స్వాతంత్రం లాంటిదన్నారు. అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినట్లే జీఎస్టీని కూడా అర్ధరాత్రి ప్రకటించారు. అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. దేశమంతా ఆ కార్యక్రమాన్ని రాత్రంతా మేలుకొని టీవీలకు అతుక్కుని తిలకించారు. గతంలో ఒక వస్తువు ఒక ప్రాంతంలో ఒక రకమైన పన్ను, మరో ప్రాంతంలో మరో రకమైన పన్ను విధానం ఉండేది. ఇక దేశంలో ఎక్కడైనా ఏ వస్తువైనా సరే ఒకే పన్ను విధానమని చెప్పారు. పన్నులను సరళీకృతం చేస్తామని చెప్పారు. దేశమంతా సంతోషపడింది, ఎంతో సంబరపడింది. దేశం కోసం, ధర్మం కోసం అంటే ఇదే అని ప్రజలు కూడా బీజేపీని ఎంతో కీర్తించారు. జీఎస్టీ అమలు విషయానికి వచ్చేసరికి 5 రకాల స్లాబులు తెచ్చారు. అంతా గందరగోళంగా ఉందన్న అనుమానం ప్రజలకు ఆదిలోనే తెలిసిపోయింది. తగ్గాల్సిన ధరలు పెరుగుతూ వచ్చాయి. పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతూ వెళ్ళింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి తెలిసి చిన్న చిన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఏదో జరుగుతోందని అనుకున్నారు. అనుకున్నట్టుగానే అటు ప్రజలే కాదు, ఇటు వ్యాపారులు కూడా జీఎస్టీ అనేది గుదిబండగా మారుతూ వచ్చింది.